ఒక ఆఫ్ కోర్ట్ అడ్వకేట్ ఒక ఉన్నాడు. మా రఘురామకృష్ణ అంటే లిల్లీపుట్ లాయర్, లిల్లీపుట్గా సిల్లీపుట్ లాయర్. ఆయన చెట్టు కింద ప్లేడర్కి ఎక్కువ, ఇంకా సీనియర్ లాయర్ కానీ తక్కువ ఒక లిల్లీపుట్ లాయర్ ఉన్నాడు. ఆయన పేరు జడో ఏదో. ఆయన ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అయిపోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని. అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిందంట. 4 సార్లు వేస్తే కూడా లక్కీ డిప్లు వేస్తే ఎవరిని తిడతాం, ఎవరిని విమర్శిద్దాం అని పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినట్టుంది. ఈరోజు ఆ సిల్లీపుట్ అడ్వకేట్ని అడుగుతున్నా, నిన్న మీ ప్రెస్ మీట్లో మీరు ఎంత జోకరో, మీరు ఎట్ట అడ్వకేట్ అర్థం కాలే నాకు. మీకు అందరూ కాపీ ఇస్తా. ఇప్పుడు 2017లో సుగాలి ప్రీతి మర్డర్ జరిగిన తర్వాత ఆ అమ్మాయిని మర్డర్ చేసింది, ఆ కేసులు ఎఫ్ఐఆర్లో కేసులు ఉండేది కాపులంట. అతడు నిందితుడు కాపులు అని చెప్పినాడు. ఎంత హాస్యాస్పదం అంటే, జరిగింది ఎక్కడ? కట్టమంచి రామలింగారెడ్డి అని ఒక స్కూల్లో జరిగింది. ఆ స్కూల్ చైర్మన్ ఎవరు? జనార్దన్ రెడ్డి, వాళ్ళ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి. ఆ రోజు ఎఫ్ఐఆర్ ఎవరు పేర్లు కట్టినారు? మీకు కాపీ ఇస్తాను, నా దగ్గర ఉంది, ప్రింట్ ఇస్తున్నాను అందరికీ. ఎఫ్ఐఆర్లో కట్టిన పేర్లేది? జనార్దన్ రెడ్డి. అయా సిల్లీపుట్ రెడ్డి పేరునో రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. వినండి, ఆయన దానికి ఏమన్నాడు తెలుసా? దాంట్లో కాపు అని పెట్టారంట. నాకైతే ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా క్యాస్ట్ దీంట్లో మెన్షన్ చేయలేదు. రెడ్డి అని పెట్టినాక ఇంకా కాపు ఎందుకు పెడతారులే, రెడ్డి అనుకుంటారు అందరూ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకవేళ నీ భాషకే వస్తా, సిల్లీపుట్ లాయర్ల భాషకే వస్తాం మనం. ఒకవేళ కాపు అని పెట్టాల్సి వస్తే మీకు ఒక విషయం తెలుసా? రాయలసీమలో రెడ్లు కాపు అంటారు. మనకు కూడా తెలుసు. ఇప్పుడు తిరుపతిలో మన కాపు వీధి ఉంది, చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, సొంత కాపు వీధి. మొత్తం ఎవరు చెప్పన్నా అంత రెడ్లే ఉంటారు. మేము కాపు వీధి అనుకుంటే మొత్తం బొల్జోలు ఓట్లు వేస్తాం అనుకున్నాం. మేమంతా అడిగిపోతే అంత వైసీపీ ఓట్లు పడినాయి. ఏరా అంటే కాపు, రాయలసీమలో కాపుల్ని రెడ్లు అంటారు, రెడ్లని కాపు అంటారు. ఇది కామన్. అంతెందుకు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన సర్టిఫికెట్ చూడండి కాపునే ఉంటుంది. అంతెందుకు వైసీపీ అధినేత వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, టైంలో వెతకడానికి చూస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో కూడా మా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్లో కాపనే ఉంటుంది, కాపులకు ఆత్మీయుడు మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎలా చూడండి ఇవన్నీ. నిన్న ఈ సిల్లీపుట్టు ఈ ఆఫ్ కోర్టు అడ్వకేట్ మాట్లాడుతూ కాపులని పేరు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తానంట. ఒరే నాయనా, ఇది ఎఫ్ఐఆర్, నీ ఎవరు అడ్వకేట్ చేశాడో మా కర్మ. మా రాష్ట్రానికి నీలాంటివి ఒక జోకర్లంతా అడ్వకేట్లు అయిపోయారని బాధేస్తుంది. ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సరే క్యాస్ట్ ఉందో చూడండి. లిల్లీపుట్ ఆఫ్ కోర్ట్ అడుగుతున్నాము, ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా క్యాస్ట్ ఉందా? కె జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి అనేసారు. ఇక్కడ సుగాలి ప్రీతి వాళ్ళ క్యాస్ట్ సుగాలి లంబాడిస్ అనేసారు. ఎలా మళ్ళీ మీరు కాపు అంటారు దీన్ని? చూసారా ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఈ వర్గం. ఒకడైతే జైలు పోయినాడు, ఇంకొక ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం లోపల ఉన్నాడు, ఇంకో కాబోయే డిప్యూటీ సీఎం, బ్రహ్మల డిప్యూటీ సీఎం, కళలో డిప్యూటీ సీఎం, అందరూ కళల డిప్యూటీ సీఎం ఒక ఆయన బయట ఉన్నాడు. ఈయన మాట్లాడుతూ 25 కోట్లు ఎన్నికలు ఖర్చు చేశా అంటే ఆయన అఫిడవిట్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో సార్ పోటీ చేసినాడు. బ్రహ్మాండమైన ఓట్లు వచ్చాయి. తెలుసో మీకు లేదో? 71 ఓట్లు వచ్చాయి. ఆ సిల్లీపుట్ అడ్వకేట్ ఆఫ్ కోర్ట్ అడ్వకేట్కి 71 ఓట్లు వచ్చాయి. ఆ అడ్వకేటు నెక్స్ట్ డిప్యూటీ సీఎం అవుతాడట. ఆయన ఎలక్షన్ ఖర్చులు అఫిడవిట్ ఎంత చూపించాడు తెలుసా? 23,86,000 రూపాయలు అఫిడవిట్లో చూపించాడు. 25 కోట్లు మళ్ళీ ఎట్టొచ్చిన ఆస్తిని ఖర్చులా పెట్టావు నువ్వు ఎలక్షన్కే? నాకు అర్థం కాని విషయం ఏంటి, ఇక్కడ ప్రజలకు అందరూ కన్ఫ్యూషన్ ఏమంటే 25 కోట్లు వచ్చే ఆస్తి ఉంటే నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉంటావు? నాకు అర్థం కాల. నీకు 2-3 చేసి చదువుకొని దుబాయ్కో బ్యాంకాకో వెళ్ళిపోయి ఉంటావు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయం చంద్రబాబు నాయుడు ముందే పసిగట్టాడు కాబట్టి నీ సీట్లో పోన్నాడు. 25 కోట్లు ఆస్తి వచ్చింది, నేను ఎలక్షన్కి 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాడంటే
ఇప్పుడు ఎంక్వైరీ వేయాల్సింది నీ మీద, సిల్లిపుట్ నీ మీద ఎంక్వైరీ వేయాల్సిందే. ఈరోజు ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే ఎఫ్ఐఆర్లో క్యాస్ట్ లేదు, కాపు అని మెన్షన్ చేసి మాట్లాడుతున్నావే, దేనితో తిట్టాలో దేనితో కొట్టాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎంత బాధాకరం అండి. ఒక అడ్వకేట్ నువ్వు, హైకోర్టు అడ్వకేట్, ఏ కోర్టు అడ్వకేట్, ఆఫ్ కోర్టు, నువ్వు ఎలా మాట్లాడతావు మీరు చూడండి. మీరు మా వినిపించారు కాబట్టి చెప్తున్నా. నేను అసలు అడగచ్చు ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటారేమో. ఒక కులాన్ని ముద్రేసి అతను మాట్లాడిన మాటలు వినాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం ప్లీజ్. Proceedings of the Superintendent of Police. Letter to the Director, FSL Hyderabad, with letter of advice and the list of property. FSL Hyderabad dated 19/9/2017. Caste certificate of LW1. ST Sugali. అంటే ఎవరైతే పాప చనిపోయిందో అతను. Caste certificate of A2 and A3 OC కాపు. నిందితులు ఎవరండి? వాళ్ళు రెడ్ అయినప్పటికీ కూడా అక్కడ ఓసీ కాపులు. ఇది చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే కులమొద్దు 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 అంటున్నారు కదా, వీళ్ళు కాపులు కాబట్టే నిందితుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా విన్నారా? ఈ సిల్లిపుట్, ఈ ఆఫ్ కోర్ట్ 71 ఓటు తీసుకున్న పోటుగాడు ఏం మాట్లాడు విన్నారా? కాపు సర్టిఫికెట్లు ఉందండి అంటూ. ఎఫ్ఐఆర్ అయితే నా దగ్గర ఉంది, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ తెప్పించాము ఇందాక కర్నూలు నుంచి. అందులో ఎక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు. జనార్దన్ రెడ్డి కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ లేదు. ఈయన ఒకవేళ కాపు మెన్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి, రెడ్లని కాపు అంటారా లేదా మనకు తెలుసు. రాయలసీమలో ప్రముఖ రెడ్లందరినీ కూడా దాదాపు కాపులే అంటారు. ఇక్కడ ఆ విషయం తెలుసుకోవాయా సిల్లిపుట్. మా తిరుపతిలో కానీ రాయలసీమలో ప్రతి చోట కాపు వీధులు కాపు వీధులు కాపు వీధులు అంటే మేమంతా బల్జోలు వీధులు అనుకున్నాం. కాదు, అవంతా రెడ్లు, పెద్ద కాపులు. రెడ్లు అంటే పెద్ద కాపులు ఇక్కడ రాయలసీమలో. ఆ విషయం ఈ గుంటూరు విజయవాడ నడి రోడ్లో ఊగుతున్న ఈ ఆఫ్ కోర్ట్ అడ్వకేట్ తెలీదు. ఇలా చెప్తున్నా, మీరు కాపు ముద్ర వేయాలని చూసి మళ్ళీ ఒకసారి కాపు పేరుతో డ్రామాలు ఆడాలి చూస్తే మాత్రం బాగోదు. ఆల్రెడీ నీ పార్ట్నర్ ఒకటి జైల్లో ఉన్నాడు, మీ ఒక డిప్యూటీ సీఎం. నువ్వు బయట ఉండి మాట్లాడుతున్నావు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు జనసేన పార్టీ తరఫున కానివ్వండి, ఎవరైతే ఈ అడ్వకేట్ శ్రావణ్ కుమార్ ఉన్నాడో ఇతను మీద అన్ని రకాల విచారణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇతను చాలా 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 ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడు. ఇంటెలిజెంట్ అయితే కులం ఏ పేరుతో ఏ సర్టిఫికేట్ వస్తే కూడా తెలియనంత అమాయకత్వం ఇంటెలిజెంట్ ఇతను. మీకు నమ్మకం లేకపోతే విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి సర్టిఫికేట్ తెప్పించుకోండి. ఎందుకు మీ పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సర్టిఫికేట్ తెప్పించుకొని చూడండి. అంతెందుకు మా రాయలసీమ రండి, కడప రండి, అనంతపురం రండి, కర్నూలు రండి, కాపు వీధుల్లోకి వెళ్ళండి. కాపులంటే ఎవరి వీధి కనుక్కోండి. కాపులంటే రెడ్లు. ఆ విషయం తెలుసుకొని దయచేసి పవన్ కళ్యాణ్ గారి మళ్ళా దీన్ని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం సిల్లిపుట్ కొన్ని మేము మాట్లాడకూడదు, కొంతవరకే అని మేము ఆలోచిస్తున్నాం. ఎగ్జాంపుల్ చూసావు, ఒకడు ఏడున్నాడో మీరు ఏదో పొడుస్తారని చెప్పి నిన్ను నమ్మి వాడు రోడ్లపైకి వచ్చి సొక్క ఇప్పి తిరిగినాడు. నిన్ను నమ్మి నువ్వు అని లోపల పంపించేసినావు. నువ్వు వాదిస్తే బెయిల్ వస్తే రావని మాకు తెలుసు. ఇలా నీ పరిస్థితి, నువ్వు లోపల పోయినావు అనుకో ఎవడు పట్టించుకోడు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ప్రభుత్వం జరపచ్చిన విషయాలు అతను 25 కోట్లు బహిరంగ చెప్పాడు. 25 కోట్లు నేను ఖర్చు పెట్టే ఎన్నికలకు అన్నాడు. అతని దగ్గర 2 కోట్లు ఉంటే అతను దుబాయ్కో గోవాకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాస్తవంగా అతనికి సినిమా లేదు, అతని కథ మాకు తెలుసు కాబట్టి. 25 కోట్లు ఎట్ట ఖర్చు పెట్టావు? 23 లక్షలు నువ్వు అఫిడేట్లు చూపించి 25 కోట్లు ఎలా పెట్టావు నువ్వు అంటే నువ్వు ఏం చెప్తే జనం నమ్మేస్తారా? తిక్కనా కొడుకులు మేమేమైనా? సర్టిఫికేట్లు ఎఫ్ఐఆర్ పేరే లేదు అసలు. కాపు కులం అంటే ఎట్ట మాట్లాడతావు నువ్వు? వినిపించా కదా మీకే. అతను ఏం మాట్లాడాడో ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది కదా, ఎలా మాట్లాడతావు నువ్వు? అలా అంటే మనిషి మీ ఏమనుకుంటే రాసుకున్నాడు ఏమైనా మీరు? నేను మాట్లాడుతున్నా.